1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం వెండి ధరలు ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా ఉండి కొనసాగడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ వారం ప్రారంభంలోనే ధరలు తగ్గడం అనేది కనిపిస్తున్నాయి. ఇది మహిళలకు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధం ఎప్పుడైతే ఆగిందో ఆ టైంలో ఒక్కసారిగా పెరిగిన ధరలు మళ్ళీ తగ్గడం చూసాము, మళ్ళీ పెరగడం చూస్తున్నాం. మళ్ళీ అంటే అటు ఇటు అంటే ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతున్నాయి, స్థిరంగా కొనసాగడం కూడా చూస్తున్నాం. మరి ఒక్కసారి హైదరాబాద్కి సంబంధించి గత 10 రోజులుగా అంటే మే 23వ తారీఖు నుంచి జూన్ 1 వరకు చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఈ రోజు చూసుకుంటే జూన్ 1వ తారీఖున 24 క్యారెట్స్ గ్రామ్ వచ్చేసి 15,622 రూపాయలు ఉంది. ఇంకా ఆర్నమెంట్స్ కోసం ఉపయోగించే 22 క్యారెట్స్ అయితే గ్రామ్ 14,320 రూపాయలకు రావడం అయితే చూస్తున్నాం. అంటే గ్రామ్ 15,000 వరకు వెళ్ళినటువంటి 22 క్యారెట్స్ గ్రామ్ ధర ఈరోజు 14,320 రూపాయలకి అయితే రావడం చూసాం. ఒకసారి గత 10 రోజులుగా మే 23 తారీఖు నుంచి చూద్దాం. 24 క్యారెట్స్ మే 23 తారీఖును చూసుకుంటే గ్రామ్ 15,906 రూపాయలు, 43 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,906 రూపాయల్లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 40 రూపాయలు తగ్గి 14,580కి చేరుకుంది. ఇంకా మే 24వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 15,906లో ఉంటే 22 క్యారెట్స్ 14,580లో ఉంది. ఇంకా మే 25వ తారీఖున వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి 32 రూపాయలు పెరిగి 15,938లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 30 రూపాయలు పెరిగి 14,660కి చేరుకుంది. ఇంకా మే 26వ తారీఖున చూస్తే 24 క్యారెట్స్ 49 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,889లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 14,565కి చేరుకుంది. ఇంకా 27వ తారీఖున చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 15,829, 22 క్యారెట్స్ గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,510. ఇంకా 28వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి ఒకసారి 223 రూపాయలు తగ్గి 15,606 రూపాయల్లోకి వచ్చింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 205 రూపాయలు తగ్గి 14,305కి చేరుకుంది. అంటే ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి. మే 26, 27, 28 తారీఖులో చూసుకుంటే క్రమంగా తగ్గడం అయితే చూస్తున్నాం. ఇంకా 29వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ మళ్ళీ గ్రామ్కి 158 రూపాయలు పెరిగి 15,764కి చేరుకుంది. 22 క్యారెట్స్ గ్రామ్కి 145 రూపాయలు పెరిగి 14,450కి రావడం చూస్తున్నాం. ఇంకా మే 30 తారీఖు ఎండింగ్ వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ గ్రామ్కి మళ్ళీ 60 రూపాయలు తగ్గి 15,704లో ఉంది. 22 క్యారెట్స్ గ్రామ్కి 55 రూపాయలు తగ్గి 14,395కి చేరుకుంది. ఇంకా 31వ తారీఖును చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ 15,704, 22 క్యారెట్స్ 14,395లో ఉంది. ఇంకా జూన్ 1వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 82 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,622లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 75 రూపాయలు తగ్గి 14,320కి చేరుకుంది. అంటే ఒకరోజు పెరుగుతున్నాయి, ఒకరోజు తగ్గుతున్నాయి, లేదంటే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ ధరలు తగ్గుదల అనేది మహిళలకి ముఖ్యంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. మరి గత 10 రోజులుగా గోల్డ్ చార్ట్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే వెండి అయితే స్థిరంగా కొనసాగడం అయితే చూస్తున్నాం. ధరలు 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర 2,45,000, 2,60,000, 65,000, 3,60,000, 3,65,000 అక్కడ వరకు కూడా వెళ్ళడం చూస్తున్నాం. అయితే ఒక్కసారి గత 10 రోజులుగా మే 23వ తారీఖు నుంచి జూన్ 1 వరకు గత 10 రోజులుగా వెండి ఎలా ఉంది అంటే 10 గ్రాములు, 100 గ్రాములు, కిలో వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మే 23వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500, కిలో వెండి 2,95,000లో ఉంది. ఇంకా 24వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500, కిలో వెండి 2,95,000. ఇంకా మే 25వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500, కిలో వెండి 2,95,000. ఇంకా 26వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,950, 100 గ్రాములు 29,500, కిలో 2,95,000. అంటే 23వ తారీఖు నుంచి 26వ తారీఖు చూసుకుంటే ఎటువంటి మార్పు లేదు, కిలో వెండి 2,95,000లో ఉంది. ఇంకా 27వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు మళ్ళీ కొంచెం తగ్గడం చూస్తున్నాం, 2,900, 100 గ్రాములు 29,000,
కిలో 5,000 తగ్గి 2,90,000లో ఉంది. ఇంకా 28వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,850, 100 గ్రాములు 28,500, కిలో 5,000 తగ్గి 2,85,000లో ఉంది. ఇంకా 29వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 5,000 పెరిగి 2,90,000లో ఉంది. ఇంకా 30వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 31వ తారీఖు కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో 2,90,000. ఇంకా 1వ తారీఖు వచ్చేటప్పటికి కూడా అంటే 30, 31, 1వ తారీఖుని చూసుకుంటే వెండి ధరలు ఎటువంటి మార్పు లేదు. 10 గ్రాములు 2,900, 100 గ్రాములు 29,000, కిలో వెండి 2,90,000. అంటే ఫ్లక్చువేట్ అవడం అయితే చూస్తున్నాము. ఒకరోజు పెరగడం కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది, స్థిరంగా ఉండడం అయితే చూస్తున్నాము. ఇంకా గోల్డ్ అయితే కొంచెం తగ్గడం అయితే కనబడుతుంది. మరి బంగారం వెండి ధరల్లో మార్పులు అయితే కనబడుతున్నాయి. అది అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఈ 2 లోహాల పైన కూడా కనబడడం అయితే చూస్తున్నాం. మరి ఈ వారం ప్రారంభంలో ఈ తగ్గుదల అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి. సో హైదరాబాద్కి సంబంధించి ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.